అది మనం బట్టలు ఫుల్లా వేసుకోవాలి విడివిడిగా ఈ హైట్ వచ్చే వరకు వేసుకోవాలి. ఈ హైట్ వరకు వేసుకోవాలి బట్టలు. వేసుకుంటే డోర్ క్లోజ్ చేసుకోవాలి. వాష్, ప్రీ వాష్, కంఫర్ట్. ఓకేనా. వాష్ ఏంటంటే మనకు రోజువారీ బట్టలకు వేసుకోవడానికి. ప్రీ వాష్ వచ్చేసి ఓన్లీ దుప్పట్లకు, మ్యాట్లకు. ఓకేనా. డోర్ కర్టన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ప్రీ వాష్ అంటే దీంట్లో కొంచెం వేసుకోవాలి, దీంట్లో కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ వాష్ దీంట్లో తీసుకొని రిన్స్ అయిపోయిన తర్వాత మన సెకండ్ వాష్ దీంట్లో తీసుకుంటాం. ప్రీ వాష్ ఉన్నప్పుడు అది యూజ్ చేస్తున్నప్పుడే. ఓకే. ఇది కంఫర్ట్. అది కంఫర్ట్ అయిపోయినాక అన్ని ఒకసారి వేసుకుంటే ఫంక్షన్ అప్పుడు తీసుకుంటుంది. ఓకే. తర్వాత ఈ ఫంక్షన్ అప్పుడు తీసుకుంటాం. గ్రూప్ స్టాక్స్. ఓకే. కాటన్ ప్రెస్ అంటే కాటన్ ప్రెస్ వచ్చి రోజువారీ బట్టలు వేసుకోవచ్చు. కాటన్ వరకు కాటన్ ప్రెస్ వచ్చేసి ఓన్లీ ఎక్కువ మురుకున్నాయి అవి ఏ బట్టలైనా కూడా కాటనే కావచ్చు లేదా వైట్ కలర్స్ కావచ్చు. ఓకే. ఇందులో వేసుకోవచ్చు. కాటన్ ప్రెస్లో. ఓకే. మిక్స్ ఫైబర్లు అంటే మనకి ఆల్ టోటల్ మల్టీ జీన్స్ కానీ కాటన్స్ కానీ పోతే సిల్క్ కానీ అవి దీంట్లో వేసుకోవచ్చు. మిక్స్డ్లో. ఓకే. ఈజీ కేర్ వచ్చేసిందంటే మనకు నైట్ పూట డ్రెస్సెస్ ఉంటుంది సార్, మీ షార్ట్స్ కానీ మీడియం నైటీస్ కానీ అవి ఉంటే దీనికి వేసుకోవచ్చు. తక్కువ మురుకున్న బట్టలు. ఓకే. ఈకో వాష్ వచ్చేసి సైలెంట్ వాష్ వచ్చేసిందంటే దీంట్లో కూడా మల్టీ వేసుకోవచ్చు. కాకపోతే నైట్ పూట్లో మోటార్ అనేది తక్కువ లోడ్లో నడుస్తుంది, సౌండ్ ఎక్కువ రాకుండా. సైలెంట్ వాష్ అది ఎప్పుడు పెడతారు? అది మీరు నైట్ పూటర్లో పెండుతారు కదా, అప్పుడు ఈ బట్టలు ఇందులో వేసుకుంటే సైలెంట్లో మూడ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మోటార్ సౌండ్ తక్కువ వస్తుంది, మ్యూట్లో పడిపోతుంది నైట్ టైంలో. ఓకే. ఎలర్జీ కేర్ అంటే పేషెంట్లు బట్టలు, చిన్నపిల్లలు కానీ పెద్ద ముసలి వారు కానీ ఎవరైనా కూడా ఎవరైనా ఆరోగ్యంగా లేకపోయిన బట్టలు ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. ఓకే. బేబీ స్ట్రీమ్ అలర్జీ కేర్. బేబీ స్ట్రీమ్ చిన్నపిల్లలు బట్టలు. ఓకే. ఇది అయిపోయింది. ఇండికేషన్ ఇదే ఇక. ఇండికేషన్ ఇదే. ఓకే. డెలికేట్స్ చమ్కీ శారీస్. ఓకే. హ్యాండ్ హూల్ అంటే స్వెటర్స్, రెయిన్ కోట్స్. ఓకే. స్పోర్ట్స్ బట్టలు. ఓకే. క్విక్ వాష్ వచ్చేసి 2 జతలు. ఓకేనా. 2 జతలు. 2 జతలు మీకు అర్జెంట్ నిమిషాలు టైమింగ్ అన్నమాట. ఓకే. ఓకేనా. 30 నిమిషాలు పడుతుందా? మీరు రెడీ అయ్యే లోపల ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మీకు తొందరగా మీకు వాష్ అయ్యి మీకు ఇస్తుంది. ఓకే. ఆరేసుకుని వెళ్ళిపోవచ్చు. క్విక్ వాష్. 2 జతలు 3 జతల కంటే ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే పిండి మీకు ఇస్తే కానీ వాష్ కరెక్ట్గా రెండింటికి అయితే బరాబర్ వస్తుంది. ఓకే. దువర్స్ వచ్చేసి దుప్పట్లు కానీ మ్యాట్లు కానీ పోతే మన డోర్ కర్టన్స్ కానీ అవి దీంట్లో వేసుకోవచ్చు. ఓకే. దువర్స్. డ్రమ్ క్లీనింగ్ డ్రమ్ క్లీనింగ్ ఉంటుంది. అన్నీ ఒకటే బ్రాండ్ ఇది. కొన్నిటి బ్రాండ్లలో డ్రమ్ క్లీనింగ్, టబ్ క్లీనింగ్, వాష్ అని ఉంటుంది మనకి. ఈ వాష్ వచ్చేసి ఈ ప్యాకెట్ మంత్లీ ఒక ప్యాకెట్ వేయాలి. ఇదా? ఈ డ్రమ్లో వేయాలి. ఆ రోజు మాత్రం వాష్ చేయకూడదు, బంద్ చేయాలి, ఆఫ్ చేయాలి. ఎందుకంటే కెమికల్స్తో కడిగినాం కదా, ఆ వాటర్ని మళ్ళీ బట్టన్ మీద వేస్తే ఖరాబ్ అయిపోతుంది. అది అంటే ఎట్లా 24 hours అవుతుందా మళ్ళీ? ఇది ఒక 4 hours 2.5 hours నడుస్తుంది. ఆటోమేటిక్గా అది ఎండని పడుతుంది. ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ రోజు వాష్ చేసుకుని తెల్లారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదా మీరు నైట్ వాష్ వేసేసుకున్న మధ్యాహ్నం తర్వాత మీరు నడిపించుకుని సరిపోతుంది. 24 hours అయితే ఏది మంత్లీ వన్. టబ్ క్లీన్ అంటే మనకు ఇందులో పిండిని బయట పిండిస్తుంది కదా, బయట పిండిన బట్టలు దీంట్లో వేస్తే మనకు డ్రై చేసేస్తారు. బయట పిండిన ఇందులో చెద్దలు దీంట్లో పడేవనుకోండి, పెద్ద చెద్దలు ఉన్నాయి మనం బయట పిండేస్తాం కదా, చేతితో పిండలేదు, దీంట్లో వేసిస్తే డ్రై చేసి ఇస్తుంది. వాటర్ అంతే. వాటర్ పిండిస్తాం. బయట నుంచి వేస్తే అది పిండిస్తారు. ఓకే. ఓకేనా. మనం ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కూడా దీంట్లో హీట్ వాటర్ ఇది. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి హీట్ వాటర్, నార్మల్ వాటర్ సెట్టింగ్స్ అయి ఉంటుంది. ఓకేనా. ఆటోమేటిక్గా మీకు అవసరం లేదనిపిస్తే స్టార్ట్ చేసే ముందు కూల్డ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కోల్డ్లో పెట్టుకోవాలి. మరి ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కూడా ఆటోమేటిక్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, మనం స్టార్ట్ చేసే ముందు అనేది ఈ కోల్డ్లో పెట్టుకోవాలి. ఓకే. ఇది ఆర్పిఎం స్పీడ్ అన్నట్టు దీన్ని
మిషన్ స్పీడ్ మోటార్ స్పీడ్ లాస్ట్ 1400 అంటే ప్రతి ఒక్క Highest. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ఎంత స్పీడ్ ఆటోమేటిక్గా సెట్టింగ్స్ ఆటోమేటిక్ అదే చెప్పండి ఆటోమేటిక్ ఉంటుంది అది ఇది అయితే హైయెస్టా ఇది హైయెస్ట్ హైయెస్ట్ అంటే దుప్పట్లకి ఇట్లా వస్తుంది దానికి యూజ్ చేసుకోవచ్చు ఓకే ఓకేనా మనకి ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కోల్డ్ అయినా లేదు టైమింగ్స్ ఉంటుంది టైమింగ్స్ బట్ హీట్ వాటర్ పోయినాయి స్టార్ట్ అవుతుంది ఆర్పిఎం స్పీడ్ ఇది హీట్ వాటర్ 40 డిగ్రీస్ 40 డిగ్రీస్ హీట్ వాటర్ అదే మనం స్పీడ్ పెట్టుకోవాలా 800 ఆటోమేటిక్గా తీసుకుంటాం కంపెనీ నుంచి ఇచ్చినాయి కంపెనీ రూల్స్ ఇవి అంటే సిస్టమ్ అయి నుంచి వచ్చినాయి మనకు వద్దనిపిస్తే తగ్గించుకోవాలి కోల్డ్ వాటర్ కావాలి మనకి కొన్ని బాటలు ఉన్నాయి మేడం నాకు ఇవి హీట్ వాటర్తో అవసరం లేదనిపిస్తే మనం కోల్డ్లో పెట్టుకోవాలి డైరెక్ట్ లేదని మీరు నడిపిస్తే హీట్ వాటర్ కూడా ఆన్ అవుతుంది హీటర్ కూడా ఆన్ అవుతుంది ఓకే అట్లా ఇది స్పీడ్ కొన్నిటికి స్పీడ్ అనేది మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అంటే స్పీడ్ అంటే తిరిగేది ఎంత స్పీడ్లో తిరగడం మాక్సిమం ఎంత పెట్టుకోవాలి మన అన్ని ప్రోగ్రామ్ సెట్టింగ్స్లో ఉంటాయి మనకి ఏదైనా డ్రై కావాల్సినప్పుడు ఎక్కువ పెట్టుకోవాలనా అది పెట్టుకుంటే మనకు 20 మినిట్స్లో డ్రై అయిపోతుంది ఓకే అదే ఇక కొంచెం ఇప్పుడు 1 అవర్ పడుతుందా ప్రతిదీ మనకు బట్టలు వేటిని బట్టి మేడం బట్టలు వేటిని బట్టి ఒక 3 జతలు అయితే 3 జతలతో 1 అవర్ వేసుకోండి 1 అవర్ లాగా మీకు ఏమవుతుంది ప్లస్ వాటర్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ దీంట్లో ఇంక్లూడింగ్ కలవదు 1 అవర్ అన్న కూడా 1.5 ఖచ్చితంగా పడుతుంది అది తీసుకునేటప్పుడు కానీ పంపించేటప్పుడు కానీ వాటర్లో టైమింగ్లో సెట్ కాదు ఓన్లీ వాష్ టైమింగే చూసుకోవాలి ఓకే వాటర్ తీసుకునే ప్రెషర్ కానీ పంపించే ప్రెషర్ కానీ దీంట్లో సెట్ కాదు ఓకేనా ఆటోమేటిక్గా అవే వాటర్ వస్తే అవే వాటర్ వెళ్ళిపోతుంది మనం తీసుకోండి దాని ఫంక్షన్ వచ్చినప్పుడు అది తీసుకుంటుంది తర్వాత ఆగిపోతుంది ఆటోమేటిక్గా ఎంతైతే వాటర్ కావాలో అంత తీసుకుంటే తర్వాత ఆగిపోతుంది మళ్ళీ తీసుకోదు ఆటోమేటిక్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అది ఎండ్ అని పడుతుంది ఓకే మన ఏం చేయాలి మీరు ప్లగ్ బంద్ చేయాలి ప్లగ్ బంద్ చేసి స్విచ్ తీసేసుకుంటే ఎందుకంటే చెప్పలేం తడిసిన బట్టలు కట్టి ఎడుతూ వస్తుంది కాబట్టి అవి అన్ని ప్రోగ్రామ్ తీసుకోవడం బెటర్ ఆఫ్ చేసి సర్ఫ్ వేయాలా సరిపోద్దు మీరు లిక్విడ్ వాడండి లిక్విడ్ ఎందుకంటే సరిపడంత తొందరగా కరగదు డ్రమ్ము ఖరాబ్ అయిపోతుంది లిక్విడ్ తీసుకోవడం కెమికల్స్ కదా అది తొందరగా కరగదు లిక్విడ్ వాడుకోండి మీరు ప్రతి వాష్ అయిపోయిన తర్వాత ఈ రబ్బర్లో వాటర్ అవుతాయి పొడి క్లాత్ తోటి తుడవాలి రౌండ్ అండ్ ఖచ్చితంగా మీరు చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ డస్ట్ ఫామ్ అవుతుంది తడిచి ఏమవుతుంది మీ బట్టలకి మళ్ళీ మీకు డ్రై చేసినప్పుడు ఆ డస్ట్ అనేది మీ బాడీకి బట్టలకి అంటిపోతుంది ఈ సర్కిల్ మొత్తం ఉండడం ఓన్లీ కింది భాగం ఈ భాగం అంటే ఈ భాగంలో వాటర్ ఆగిపోతుంది ఇక్కడే అయిపోతుంది ఓకే ఇప్పుడు మన స్టార్ట్ అనేది బటన్ ఇది మనం ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కూడా తర్వాత స్టార్ట్ బటన్ ఇది ఓకే స్టార్ట్ చేస్తాం ఒకవేళ మీకు హెవీ వెయిట్లో మీకు బట్టలు అనేది మర్చిపోయారు ఒక 2 జతలు మిగిలినాయి అనిపించినప్పుడు ఇది యాడ్ ఐటమ్ ఉంది ఇక్కడ యాడ్ ఐటమ్ ఉంది సార్ ఇక్కడ లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లాక్ పడ్డప్పుడు మీరు చూడండి ఇక్కడ లాక్ పడ్డప్పుడు డోర్ అనేది రాదు బలమందు ఎగితే డోర్ లాక్ అనేది విరిగిపోతుంది దానికి 3,500 ఏమో అవుతుంది అది వ్యారెంట్లో రాదు ఖరాబ్ అయితే మాత్రమే ఇస్తారు ఎరగొడితే మాత్రం రాదు యాడ్ కొట్టుకుంటే యాడ్ ఐటమ్ అంటే ఎక్స్ట్రా బట్టలు అయినా మిగిలినవి మర్చిపోయి ఉంటే అయితే ఇంట్లో వేసుకోవచ్చు సడన్గా గుర్తుకొస్తాయి అదైనా వెయిట్ వరకే ఎక్కువ కూడా ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు సెట్ చేసుకోవాలి హీట్ వాటర్ అయితే హీట్ వాటర్ కోల్డ్ పెట్టుకోవాలి ఇది స్టార్ట్ బటన్ అన్నీ పెట్టుకున్నాకనే స్టార్ట్ ఇవన్నీ ప్రోగ్రామ్ సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ అవుతుంది లేకపోతే ఆటోమేటిక్గా సెట్టింగ్ అయిపోతుంది ఒకవేళ కరెంటు పోయిన తర్వాత మీకు సర్కింగ్ మిషన్ అనేది రన్నింగ్లో పవర్ పోయిందనుకో డోర్ ఓపెన్ కాదు మళ్ళీ పవర్ వచ్చినాక పవర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అంతవరకు కాదు ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా ఇంతే ఇంకా ఈ నెంబర్ అయితే ఎందుకంటే ఓకేనా కాటన్ బేస్ కాటన్ అంటే రోజువారీ బట్టలు ఓకే డైలీ యూజ్ చేసే బట్టలు కాటన్ పీస్ అంటే ఎక్కువ మురుకున్నాయి ఎక్కువ ఉన్నాయి ప్లస్ మిక్స్ ఫైబర్ అంటే మల్టీ అన్ని రకాలు వేసుకోవచ్చు అది సెట్ చేసుకుంటే ఇంకా అంతే అదే తీసేసుకుంటే నాభి తిప్పే కొద్ది అనేది టైమింగ్స్ అనేది డిస్ప్లే మీద ఇండికేటర్
అవును. మనం ఈ ఎక్కడైతే తర్వాత అదే తీసేసుకొని వాష్ చేసేస్తుంది అంతేనా? మనం ఏ ప్రోగ్రామ్లు పెట్టుకుంటామో అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఉమ్, ఇక్కడ ఒకవేళ హీట్ వాటర్ కావాలనుకుంటే కావాలనుకుంటే హీట్ వాటర్ ఇది ఆల్రెడీ ఉంటుంది. ఉమ్, అన్ని ప్రోగ్రామ్ సెట్టింగ్స్ అవి ఉంటాయి. ఓకేనా? ఉమ్, వద్దనిపించినప్పుడే మనం డిస్ప్లే మీద డ్రాప్ చేసుకోవాలి. ఉమ్, కోల్డ్ వాటర్ కావాలనిపిస్తున్నాయి, ఉమ్, అవసరం లేదంటే హీట్ వాటర్ మీద నడిస్తే ఏం కాదు. ఉమ్. ఓకే, డైరెక్ట్ అనేది దీన్ని ఆన్ చేస్తే సరిపోతుంది. దీని తర్వాత ఇది చేసుకున్నాక ఇది చేసుకోవాలి. ఇది అనేది మీకు అవసరం లేదనిపిస్తే అవసరం లేదనిపిస్తే వాటర్. అంతే. ఉమ్, వాటర్ మనకి ఏది కావాలనుకుంటే అది హీట్ వాటర్ కావాలనుకుంటే ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అయి ఉంటుంది. ఉమ్, మనకి హీట్ వాటర్ వద్దు కూల్డ్ వాటర్ కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మళ్ళా ప్రోగ్రామ్ సెట్ రెడీ చేసుకోవాలి. చేసుకోవాలి. ఉమ్. కూల్డ్ లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ బటన్ నొక్కాలి. Actually అందులో హీట్ వాటర్ అది ఒక్కసారి ఆన్ అయినాక ఇక 100% హీట్ వాటర్ వాటర్ ప్రతి ఒక్క ఉంటుంది. program లో మధ్యలో మనం ఆఫ్ చేసుకోవద్దా ఇక? మధ్యలో ఆఫ్ ఏమి ఉండదు. ఇక ఆ, ఇక అది రన్ అయితేనే ఉంటుంది. ఏదన్నా ఐటమ్ మర్చిపోతే యాడ్ ఐటమ్ Add క్రియేట్ item. చేసుకోవాలి అంతే. ఆ. ఇక తిరిగాని సేపు తిరగనియాలి. అంతే. ఆ, అదే పెద్ద ఎండని పడుతుంది. ఎండని. ఎండని పడ్డప్పుడే ఓపెన్ అవుతుంది డోర్. ఇక ఓకేనా? ఓకే. ఇది డైలీ హ్యాండ్ అంటే ఏంటంటే మనకు ఫంక్షన్ ఉంది ఇంటి పక్క పొంటున్నది. ఓకేనా? ఫంక్షన్ ఉన్నప్పుడు 3 hours మీరు ఆ ఫంక్షన్ స్పెండ్ చేస్తారనుకోండి, ఇందులో బట్టలు వేసేసి చేస్తే కదా ఈ లోపు దీని పని చేసుకుంటారు. టైమింగ్ అనేది ఇక్కడ సెట్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ టైం వరకు మీరు వచ్చే ముందు స్టార్ట్ అని అవుతుంది, లేదా ఆ టైం వరకు టైం మోడ్ టైం మూడు అదే టైం మోడ్ 5 minutes లేదా 1 minute ఇట్లా మీరు పెట్టేస్తారు కదా, ఉమ్, ఆ టైంలో మీకు రన్నింగ్ అని అవుతుంది లేదా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఉమ్, డైలీ చెప్పాలంటే ఇది Time mode మీరు ఉంది. వచ్చే ముందు స్టార్ట్ అవ్వే మిషన్ ఇది. ఈ టైమింగ్స్ వచ్చేసి ఉమ్, మీరు 3 hours అనేది మీరు వచ్చే ముందు స్టార్ట్ అవుతుంది. ఉమ్. 3 hours లో మీరు వర్క్ చేసుకోవచ్చు ఏదైనా. ఇప్పుడు ఇది అన్నారు కదా వైఫై తోని కూడా అన్నారు కదా, అదే ఉందా? అది థింక్ యూ ఇందులో అప్లోడ్ చేసుకోవాలి అంతే. థింక్ యూ అనేది మీరు మొబైల్లో లింక్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మీకు ఈ ప్రోగ్రామ్స్ కన్నా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ కూడా అందులో వస్తాయి. ఎక్స్ట్రా వస్తాయి. ఉమ్, అదొక యాప్. అదే యాప్ ఏం ఇంత ఇక్కడికి రాకుండా మొబైల్ అదే ఇంట్లో ఉండి అంటే మనం ఎక్కడ ఉన్నా కొంచెం దూరం ఉన్నా కూడా చేసుకోవాలి. ఇక్కడ వరకే ఒక 1/2 kilometer వరకు లేదా 100 meters వరకు ఎంత తప్పించి ఏముందు. రిమోట్ అన్నట్టు సెన్సార్ రిమోట్. ఉమ్. ఒకసారి అయితే నెంబర్ తీసుకోవాలి. మళ్ళీ ఉన్నది ఇప్పుడు ఫీడ్ చేసుకుంటాం. అదే నెంబర్ తీసుకో. మళ్ళీ ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఫోన్ చేసి ఇది పైప్ కదా ఇది పైకి అవసరం లేదు, డైరెక్ట్ ఉంది కదా.